ఈ 5 రాసుల వారికి పోటీతత్వం ఎక్కువట. ప్రతి విషయంలోనూ పోటీ పడుతుంటారట. విజయమే లక్ష్యంగా తాపత్రయపడుతూ ఉంటారట. మనిషి జీవితం జ్యోతిష శాస్త్రంతో ముడిపడుంది. మన జీవితంలో జరిగే చాలా విషయాలు జ్యోతిష శాస్త్రం మనకి తెలుపుతూ ఉంటుంది. జ్యోతిష్యం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని మనకు తెలియచేస్తుంది. ఒక వ్యక్తి జీవితం, ఆరోగ్యం, సంపద, కెరియర్ లాంటి విషయాలన్నీ కూడా మనకు జ్యోతిష్యం ద్వారా తెలుస్తూ ఉంటాయి. రాశి చక్రాల ఆధారంగా ప్రతి వ్యక్తికి సంబంధించిన గుణగణాలు కూడా ఈ జ్యోతిష్యం ద్వారా చెప్పచ్చు. అయితే కొన్ని రాసులకు చెందిన వారిలో పోటీతత్వం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వారు గెలుపునే శ్వాసగా భావించి బ్రతుకుతూ ఉంటారు. మరి అలాంటి రాశిలో మీ రాశి కూడా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. మేషరాశి వారు ప్రతి విషయంలో పోటీగా నిలుస్తుంటారండి. వీరికి చాలా ప్రతిభ ఉంటుంది. వీరు చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. చాలా చురుగ్గా కూడా ఉంటారు. అన్ని విషయాలలో వీరు మిగతా వారికి పోటీగా నిలుస్తూ ఉంటారు. జీవితంలో వీరు అత్యున్నత స్థానాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. సింహరాశి. మేషరాశి తర్వాత పోటీగా నిలిచే రాశి సింహరాశి. వీరు ప్రతిసారి గెలవడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. అపజయానికి గురైతే మాత్రం కాస్త వీరు నిరాశ చెందడంతో పాటు తమ అహం దెబ్బతిన్నట్లుగా భావించేస్తూ ఉంటారు. వారి జీవితానికి వారే రాజులుగా ఉంటారు. ఎవరికి డిస్టర్బెన్స్ కలగకుండా తమ పని తాము చేసేసుకుంటూ వెడుతుంటారు. వృశ్చిక రాశి వారు పోటీతత్వంలో ముందుంటారండి. వీరు సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఏ పనినైనా చాలా సీరియస్గా చేస్తూ ఉంటారు. జీవితాన్ని బాగా అనుభవిస్తూ ఉంటారు. వీరితో ఎవరైనా ఏదైనా విషయంలో పోటీ పడుతుంటే మాత్రం వీరు చాలా లైట్ తీసేసుకుంటూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు వారికి నచ్చిన వారు ఏ విషయంలోనైనా ఓడిపోకుండా ఉండడానికి వారి వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ ఉంటారు. మకర రాశి వారు కింగ్లండి. విజయాన్ని వారు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. విజయం సాధించేందుకు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. వారికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇతరుల్ని బాధించే విషయాలపై వారు కాస్త ఆందోళనకు గురవుతూ ఉంటారు. గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక 5వ రాశి కుంభరాశి వారు పక్కవారికి పోటీదారులుగా కనిపించరు. కానీ వారు లోపల విజయం కోసం పరితపించేస్తూ ఉంటారు. వారు రహస్యంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తాము గెలిచామని 10 మందికి చెప్పుకోవడం వీరికి ఇష్టం ఉండదు. గెలుపు వీరికి మంచి ఆత్మ సంతృప్తినిస్తుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.